హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు కూడా జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు నేటి కాక్రోచ్ ఆందోళన 500 ఏళ్ల నాటి అవహేళనకు పోలిక అంటూ ఎన్ వేణుగోపాల్ అందజేసినటువంటి ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపిస్తాను. హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అన్న చందంగా ఇక వినండి. నేటి కాక్రోచ్ ఆందోళన 500 ఏళ్ల నాటి అవహేళనకు పోలిక. ఎన్ వేణు విరచితం. ఇక వినండి. యువతరం పని పాట లేని బొద్దింకల్లా ఫరాన్నబుక్కుల్లా ఉన్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన అవహేళన. అవును, మేము బొద్దింకలమే అని యువతరం ఆందోళనకు దిగటం, అతి వేగంగా విస్తరించిన ఆ ఆందోళన మీద అనుమానాలు, సందేహాలు, ఆశలు గత నెల రోజులుగా అందరికీ తెలిసినవే. ఇక్కడ యూరప్ చరిత్ర నుంచి ఒక పోలికను మనం తెలుసుకోవాలి. విజ్ఞప్తి ఇవ్వటానికి వచ్చిన కులీనులను, వారి నాయకత్వంలోని ప్రజలను ఆనాటి పాలకులు ముష్టివాళ్ళు అని తృణీకరిస్తే, వాళ్ళు కూడా తమను తాము ముష్టివాళ్ల సైన్యం అని పిలుచుకొని ఆ పాలకులను కూలదోసి డచ్ స్వాతంత్రం ప్రకటన చేశారు. ప్రస్తుత నెదర్లాండ్స్ 16వ శతాబ్దిలో స్పెయిన్ రాజు 2వ ఫిలిప్ పాలనలో ఉండేది. రోమన్ చక్రవర్తి 5వ చార్లెస్ కొడుకైన 2వ ఫిలిప్ ఇటు పాలనాధికారాన్ని అటు మతాధికారాన్ని నిరంకుశంగా అమలు చేస్తూ స్థానిక కులీన వర్తక వర్గాల అధికారాన్ని కూడా తగ్గించి అధికారాన్ని తన దగ్గరే కేంద్రీకృతం చేశాడు. స్పెయిన్ నుంచి తన తాబేదారులను నెదర్లాండ్స్కి పంపి వారిని సామంతులుగా, రిజెంట్లుగా నియమించాడు. ప్రజల అసంతృప్తిని అడ్డుకోవడానికి స్పానిష్ సైన్యాన్ని మోహరించాడు. ప్రభుత్వ పదవుల్లో స్థానికులను తొలగించి స్పానియార్డులను నింపాడు. అప్పటికే నెదర్లాండ్స్ ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందుతున్న ప్రొటెస్టెంట్ క్యాల్వనిస్ట్ మతభావాలను అణిచివేసి క్యాథలిసిజాన్ని ఏకైక మతంగా స్థాపించాలని, ఒకే దేశం ఒకే మతం, ఇటువంటి ప్రయత్నాలు చేశాడు. ప్రజల మీద అనేక రకాల పన్నులు విధించి ఆ సొమ్మును స్పెయిన్లో, తన సామ్రాజ్యంలోని ఇతర ప్రాంతాల్లో ఖర్చు పెట్టాడు. ఆ పాలన దుర్భరంగా మారిపోయి అసంతృప్తి చెలరేగి 1566 ఏప్రిల్లో 400 మంది నెదర్లాండ్స్ కులీనులు, వ్యాపారులు, సామూహిక పెద్దలు బ్రసెల్స్లో ఒక సమావేశం పెట్టుకొని రాజుకు ఒక విజ్ఞప్తి పత్రం తయారు చేశారు. మత వివక్షను, మత ఆకాంక్షలను, మత విచారణలను రద్దు చేయాలని, స్థానికుల అధికారాల మీద ఆంక్షలు రద్దు చేయాలని, పన్నులు తగ్గించాలని, అటువంటి అనేక డిమాండ్లు ఆ పత్రంలో ఉన్నాయి. వారు సామంత ప్రభువైన మార్గరెట్ ఆఫ్ ఫర్మాను కలవడానికి అనుమతి తీసుకొని ఆ విజ్ఞప్తి పత్రం పట్టుకొని వెళ్ళారు. ఏదో చిన్న ప్రతినిధి వర్గం వస్తుందనుకున్న సామంత రాణి రీజెంట్ మార్గరెట్ ఆ 400 మందిని చూసి కంగారు పడిందట. కానీ ఆమె సలహాదారుల్లో ఒకరైన బెర్లేమౌంట్, కంగారు అక్కర్లేదు రాణి, వాళ్ళు ఉట్టి ముష్టివాళ్ళు అన్నాడట. డచ్ భాషలో యూజెన్ అంటే ఇంగ్లీష్లో బెగ్గర్స్ అనే ఆ అవహేళనే తిరుగుబాటుదారులు తమ పతాకగా మార్చుకున్నారు. 3 రోజుల తర్వాత ఆ విజ్ఞప్తి సంతకందారులు ఒక పెద్ద విందు ఏర్పాటు చేసుకొని, అవును మనం ముష్టివాళ్ళమే, దేశ ప్రయోజనాల కోసం మనను మనం ముష్టివాళ్ళుగానే గుర్తించుకుందాం అని తమ పార్టీ పేరే లీగ్ ఆఫ్ బెగ్గర్స్ అని పెట్టుకున్నారు. బెచ్చగాళ్ల చిహ్నాలైన జోలే, చిప్ప అటువంటివి తమ చిహ్నాలుగా
సాయుధ పోరాటం దాకా చివరికి 1588లో స్పెయిన్ నుంచి విడిపోయి స్వతంత్ర డచ్ రిపబ్లిక్ స్థాపన దాకా దారితీశాయి. ఇలా నేటి కాక్రోచ్ ఆందోళన 500 ఏళ్ల నాటి అవహేళనకు పోలిక అనేది మనకు కనపడుతున్నట్లుగా ఎన్ వేణుగోపాల్ అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను. ఈ అంశాన్ని విన్నారుగా, ధన్యవాదాలు. హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్, అది వెనెవర్. విన్నారుగా, ధన్యవాదాలు.